మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు పాటలు వినాలంటే మనకున్న పెద్ద లగ్జరీ ఏంటి, టేప్ రికార్డర్. ఆ టేప్ రికార్డర్లో పాటలు వినాలంటే ఎంత సరదాగా ఉండేదో. అప్పట్లో అయితే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ పనులు చేసేసుకొని పిల్లలు పెద్దలు అందరూ రెడీ అయిపోయి ఒక చోట చేరి సరదాగా టేప్ రికార్డర్లో పాటలు వినడం. అసలు టేప్ రికార్డర్లో పాటలు వినటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఆ టేప్ రికార్డర్ రికార్డ్ చేసుకొని మన మాట మనం వినటం, మన పాట మనం వినడం కూడా చాలా పెద్ద హ్యాపీ. అందరం కూడా నేను పాడతా, నేను మాట్లాడతా అంటూ వంతుల వారీగా పాడటం, మాట్లాడడం, రికార్డ్ చేసుకొని వినటం భలే బాగుండేది. అలా రికార్డ్ చేసిన మాటలు, పాటలు మొన్న మధ్య వరకు కూడా జాగ్రత్తగా దాచుకునే ఉంటాం కదా అందరం. మనం అలా చిన్నప్పుడు రికార్డ్ చేసుకున్న మన మాటలు, పాటలు కొంచెం పెద్దయ్యాక వింటే నేనేనా అంటూ భలే ఫీలింగ్గా ఉంటుంది. అది మధ్య మధ్యలో టేప్ రికార్డర్ క్యాసెట్లో రిబ్బన్ ఉంటుంది కదా, అది చుట్టుకుపోతూ ఉండేది. దాన్ని బయటకు తీసి టేప్ రికార్డర్ నుంచి ఒక పెన్సిల్తోనో స్క్రూ డ్రైవర్తోనో ఆ రిబ్బన్ని చుట్టి మళ్ళీ టేప్ రికార్డర్లో పెట్టుకొని వినేవాళ్ళం. పిల్లలైతే ఏదో పెద్ద రిపేర్ చేసేస్తామనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు ఈ క్యాసెట్లో రిబ్బన్ని చుట్టిన తర్వాత. కానీ ఇప్పుడు అంతకంటే కూడా గొప్ప టెక్నాలజీస్ ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ అందం ఇప్పుడు పిల్లల్లోనూ లేదు, పెద్దవాళ్ళలో కూడా లేదు. ఏ పాట కావాలన్నా, ఏ సినిమా కావాలన్నా సెకండ్లలో చూసేస్తున్నాం. కానీ అప్పుడున్న ఆ సంతోషం ఇప్పుడైతే గ్యారంటీగా లేదనిపిస్తుంది నాకు. ఎందుకో తెలియదు కానీ నిజంగా లేదు. ఆ ఆనందమే ఆనందం. ఏమంటారు?